Education here at Sun can be an excellent choice for any students. కేకీను అలాగే రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరి వైపు బీజేపీ చూపు ఉంది. ఇందిరాగాంధీకి ఎన్టీ రామారావుకి పోలికలు చెబుతూ ప్రతి వాక్యం ప్రారంభంలోనూ ఇందిరాగాంధీ, ప్రతి వాక్యం చివరిలో ఎన్టీ రామారావు. అధిష్టానం దృష్టిలో ఈయన్ని విలన్ని చేయాలనేది వీళ్ళ ప్రయత్నం. ఇప్పుడు పాత బస్తీలో నన్ను దించడం కోసం అన్ని హత్యలు చేయక్కర్లేదు. నమస్తే, తెలుగు వాళ్ళకి స్వాగతం. హైదరాబాద్లో ప్రొఫెసర్ నాగేశ్వర గారు వారి క్రితం చేసినటువంటి కామెంట్స్ ఆయన ఉపసంహరించుకున్నారు. జనసేన పార్టీ కూడా దానికి సంబంధించి కథను ముగించేసినట్టే మాట్లాడింది. కానీ హైదరాబాద్లో ఆ ప్రకంపనలు మరో రూపం దాల్చుతున్నట్టు కనిపిస్తున్నాయి మనకి. అసలు ఏమిటి ఈ ప్రకంపనలు ఎడిదారి తీస్తున్నాయి, ఏ వైపుగా పయనిస్తున్నాయి అనేది విశ్లేషించడానికి భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్తే. ఏమిటి ఇది, ఎటేటో దారి తీస్తుంది, ఎటేటో పరిణామాలు? అంటే మనం మొన్న కర్ణాటక పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఎసరు వచ్చే అవకాశం ఉందా అని మాట్లాడుకున్నాం. ఆడ పరిణామాలు అయిపోవచ్చినాయి. అయితే రేవంత్ రెడ్డి గారికి దానికి సంబంధం లేదు. అదేదో అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు. రెండోది అయితే ఒక కామన్ ఇది ఉంది వీళ్ళిద్దరికి, డీకేకిను అలాగే రేవంత్ రెడ్డికి. వీళ్ళిద్దరి వైపు బీజేపీ చూపు ఉంది అనేటువంటి ప్రచారం బాగా జరిగింది. అవును. ఆ ప్రచారం నేపథ్యంలోనే ఆయన్ని అనునయించటం కోసం అలా ఆయన్ని సీఎం చేశారు. ఒప్పందాన్ని వేగవంతమేం కాదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది, మనం తప్పు సవరించుకుందామని చెప్పి తీసుకెళ్లి ఆయన సీఎం పీఠం మీద కూర్చోబెట్టారు. ఈయన్ని కదిలించకూడదు అనుకుంటున్నారు. అందుకే ఈయన మీద బీజేపీ చూపు ఉంది కాబట్టి ఈయన్ని కదిలిస్తే ప్రమాదం అని చెప్పి ఉంచాలని అనుకుంటున్నారు ఎవరెన్ని మాట్లాడినప్పటికీ. అది ఈయనకి అర్థమైంది, రేవంత్ రెడ్డికి అర్థమైంది. తను అధిష్టానం దృష్టిలో తన బలం మరింత పెరిగింది అని అనుకుంటున్నాడు ఆయన కర్ణాటక పరిణామాల నేపథ్యంలోనే. ఈ అనుకుంటున్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డిని కదిలించడానికి ఏదైనా ప్రయత్నం చేయగలమా అని ఇక్కడ కొంతమంది ఇక్కడ అంటే లోకల్గా జరిగేటువంటి అనేక విషయాలను తీసుకుని బ్రహ్మాస్త్రాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్టాపన. ఈ ప్రతిష్టాపన సందర్భంగా ఆయన ఆంధ్ర పాలకుల చేతుల్లో ఒక తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అన్న నేరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే తెలంగాణకి సంబంధించినటువంటి కల్చరల్ ఏరియాలోనూ అన్యాయం జరుగుతోంది, మీకంత సినిమా నటుడిదే పెట్టాలి అనే కోరిక ఉంటే పైటి జయరాజు గారి విగ్రహం పెట్టచ్చు కదా, ఆయన బాలీవుడ్ నటుడు. లేకపోతే నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టుండొచ్చు, ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పెట్టుండొచ్చు. ఇలా రకరకాల వాదనలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఆ ఎన్టీ రామారావు విగ్రహానికి అంటే ఆవిష్కరణ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలో కూడా తను చాలా బ్యాలెన్స్గానే వెళ్ళాడు రేవంత్ రెడ్డి. వెళుతూ ఇందిరాగాంధీకి ఎన్టీ రామారావుకి పోలికలు చెబుతూ ప్రతి వాక్యం ప్రారంభంలోనూ ఇందిరాగాంధీ, ప్రతి వాక్యం చివరిలో ఎన్టీ రామారావు. ఈ రెండూ లేకుండా, వాక్య నిర్మాణం లేకుండా జాగ్రత్త పడ్డాడు ఆయన. పడి నేను కాంగ్రెస్ మనిషినే, అలాగే ఎన్టీ రామారావుని నేను ఒక పార్టీ మనిషిగా చూడటం లేదు, పార్టీలకు అతీతంగా చూస్తున్నాను, ఒక స్ఫూర్తిగా చూస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి నాకు ఆ బురద చల్లకండి అన్న పద్ధతిలో ఆయన తన సంజాయిషి అనండి, లేకపోతే తను చేస్తున్న పనికి జస్టిఫికేషన్ డైలాగ్ అనండి, అది చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆ జస్టిఫికేషన్ డైలాగే అది నిజానికి. అది ఆ ఆర్గ్యుమెంట్ ఆయన పెట్టేశాడు. కానీ ఇక్కడ మంట మండుతూనే ఉంది. ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో కొంచెం అగ్రెసివ్గా వెళుతున్నారు. వాళ్ళకి అంది వచ్చిన మరో అవకాశం ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ. అంటే ఆంధ్ర నాయకులు ఆయన నాగేశ్వర్ వ్యాఖ్యల పట్ల వ్యవహరించిన తీరు, అది ముఖ్యంగా
తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్స్లో ఈయన మెడలో వైఎస్ఆర్సీపీ కండువా వేసి పెట్టినటువంటి ఫోటోలు, అట్నుంచి జరిగిన ట్రోలింగ్. ఈ ట్రోలింగ్ అఫీషియల్ కాకపోయినప్పటికీ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో జరిగినటువంటి ట్రోలింగ్ని పరిగణనలోకి తీసుకుని ఇలా ఒక తెలంగాణ వ్యక్తి మీద దాడి చేస్తారా అనే పాయింట్ మీద ఒక గొడవ మొదలైంది. ఆ మొదలైన గొడవకి ఈ ఎన్టీ రామారావు విగ్రహాన్ని లింక్ చేస్తూ, దాంతోపాటు రవీంద్ర భారతిలో ఎప్పుడూ పెట్టేసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కూడా లింక్ చేసి, ఇక్కడ ఏం జరుగుతోంది, ఇది హైదరాబాదా లేకపోతే మీరు దీని పేరు మార్చాలనుకుంటున్నారా దాకా మాట్లాడారు. ఆయన ఎవరో పేరు కూడా మార్చేయండి, హైదరాబాద్ పేరు మార్చేయండి, అది హైటెక్ సిటీకి ఏమో చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకోండి, అలాగే హైదరాబాద్కి ఎన్టీ రామారావు బాద్ అని పెట్టేసుకోండి, ఎన్టీఆర్ బాద్ అని పెట్టేసుకోండి, పెట్టేసి అప్పుడు మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బయట సోషల్ మీడియాలో యుద్ధం మొదలైంది. రేవంత్ రెడ్డి ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన టోటల్గా ఆయన అంటే నరేంద్ర మోడీ గారు వచ్చి వెళ్ళిన సందర్భంగా పుట్టిన పుకారును కూడా దీనిలోకి లింక్ చేసి ఈయన కూటమిలో దాదాపుగా చేరిపోయినట్టుగానే భావించాలి. నేను ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణతో దాన్ని ధృవీకరించాడు, స్థిరీకరించాడు ఆయన అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకే దీనిలోకి తీసుకొచ్చి, ఒకే లైన్లోకి తీసుకొచ్చి, ఏది నరేంద్ర మోడీ గారు పర్యటన, ఆ పర్యటన తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు, ఆంధ్ర వాళ్ళ రియాక్షన్స్, ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం, ఈ మూడింటిని ఒకే లైన్లోకి తీసుకొచ్చి ఒక దండలోకి తీసుకొచ్చి దీని మీద ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసి రేవంత్ రెడ్డిని కదిలించడానికి ఏదైనా ప్రయత్నం చేయగలమా అనే కసరత్తు అయితే సీరియస్గా జరుగుతోంది. అంటే ఇది మొదట ఎవరికి వాళ్ళు ఒక్కొక్క ఏరియాలో మంట వేశారు. ఈ మంటలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి పెద్ద మంటగా మారిస్తే డెఫినెట్గా రేవంత్ రెడ్డికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొంతమంది, అంటే ఆయన సీటు దింపటం మీద కాన్సన్ట్రేట్ చేసిన కొన్ని శక్తులు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాయేమో అనిపించేలాగా సీన్ నడుస్తోంది. అదే జరిగితే సీటు దింపే ప్రయత్నం చేస్తే ఇక్కడ గవర్నమెంట్ ఉంటుందంటారా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అనే దానికంటే కూడా అధిష్టానం దృష్టిలో ఈయన్ని విలన్ని చేయాలనేది వీళ్ళ ప్రయత్నం. అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి జరిగింది అదే. ఒకసారి చరిత్రలోకి వెళితే చెన్నారెడ్డి గారిని దించేసిన సందర్భంగా ఆయన ఇంటి దగ్గరే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇప్పుడు పాత బస్తీలో నన్ను దించడం కోసం అన్ని హత్యలు చేయక్కర్లేదు, దీపమని నాకు స్ట్రైట్గా వచ్చి ఒక మాట చెప్పుకుంటే నేనే దిగిపోయేవాడిని కదా, ఎందుకు లా అండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేస్తూ ఇన్ని హత్యలు జరగాలి నా కోసం అన్న పద్ధతిలో ఆయన ఆ ప్రెస్ మీట్లో మాట్లాడాడు. దాన్ని బట్టి అది ఎవరు చేశారు అనేది అందరికీ తెలుసు, దాని వెనక ఎవరున్నారు అనేది అందరికీ తెలుసు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే పేరే విపరీతంగా వినిపించింది. ఆయన ఆర్గనైజ్ చేశాడు అది మొత్తం అని. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి లబ్ధి జరిగింది దాని నుంచి. చెన్నారెడ్డి గారు నష్టపోయాడు. నష్టపోవటంగా కూడా ఆయన భావించలేదు, మంచిదేలే వెళ్ళిపోదాం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అలా కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ కాంగ్రెసే ఇలాంటి దాడులు, ఇలాంటి ప్రయత్నాలు జరగటం అనేది సహజం. అందులో భాగమే ఇప్పుడు ఈ గొడవ కూడా అనుకుంటున్నారు. అంటే వీళ్ళకి వాయిస్ సరిపోవడం లేదు కానీ ఒక నిరసన ప్రోగ్రాం ఒకటి జరుగుతోంది, రేవంత్ రెడ్డిని దించాలి అని ఒక సెక్షన్ సీరియస్గా అనుకుంటోంది అనేది అయితే ఈ గొడవల నుంచి బయటకు వచ్చింది. ఈ మూడింటిని ఒక తాటి మీదకి తీసుకురావడం వెనకాల ప్రోగ్రాం కూడా అదే. అందుకని తన ప్రత్యర్థుల పట్ల కొంచెం సీరియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా ఓ అంబేద్కర్, ఓ ఇందిరాగాంధీ, ఓ ఎన్టీఆర్ అన్నాడు. అవును, అంటే తన మీదకి వస్తున్నటువంటి దీన్ని గ్రహించే ఎన్టీఆర్ని ఆ స్థాయిలో ఒక కులానికి, ప్రాంతానికి, మతానికి అతీతంగా చూడాల్సిన లీడరు అతీతంగా చెప్పేసి ఆయన లిస్ట్ కూడా చదివాడు. తెలంగాణలో ఉన్న ఎవరెవరు ఆయన శిష్యులు ఆయన దగ్గర పనిచేశారు, ఆయన పార్టీలో ఎదిగారు, ఆయన ఎవరిని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు అనేది చెప్పాడు. అలాగే
తెలంగాణకు ఆయన చేసింది ఏమిటి అనేది కూడా చెప్పాడు. అంటే ఇందులో ప్రధానంగా అందరూ మాట్లాడేది పటేల్ పట్వారీ వ్యవస్థని ఆయన రద్దు చేశాడు. అది ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే కరణం మున్సబుల్ని తీసేశారు అనేది. అలాగే మహిళలకి ఆయన ఆస్తి హక్కు కల్పించుట, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రస్తావనకు వచ్చినాయి నిన్న అక్కడ. ఈ ప్రయత్నంలో భాగంగా సంక్షేమానికి పెద్దపీట వేయటం అనేది కొంచెం కేంద్రీకరించి పనిచేసినటువంటి ముఖ్యమంత్రుల్లో ఎన్టీ రామారావు ప్రముఖుడు గనక మనం అక్కడి వరకు ఆయన వారసత్వాన్ని స్వీకరిద్దాం. ఇది ఇందిరాగాంధీ గారు కూడా జాతీయ స్థాయిలో బలంగా చేశారు అని ఆయన చెప్పదలుచుకున్నాడు. అందుకని ప్రతి వాక్యానికి ముందు ఇందిరాగాంధీ, వెనక ఎన్టీ రామారావుని తగిలించి వాక్య నిర్మాణం జరుపుకున్నాడు. కంపారిజన్ ప్రతిదీ. ఎన్టీ రామారావు గారు కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు, దానికి ముందు ఇందిరాగాంధీ గారు ఇలా ఇచ్చారు. ఇంతే ప్రతి పథకం. ఈయన జనతా వస్త్రాలు అన్నాడు, అంతకుముందే ఆవిడ ఇలాంటి పథకం ఒకటి ఆలోచించారు. ఇలా ప్రతిదీ ఈయన తీసుకున్న నిర్ణయము, ఆవిడ తీసుకున్న నిర్ణయాలని ఒక కంపారిటివ్ స్టడీ చేసినట్టుగా నడిపాడు నేను ఆయన. నిజానికి విగ్రహావిష్కరణ ప్రసంగం లాగా సాగలేదు అది. దాంతోపాటు ఎన్టీ రామారావు గారి వలన ఇక్కడ రైజ్ అయినటువంటి లీడర్స్ ఎవరు అనేది మీరన్నట్టుగా ఒక జాబితా చదివాడు. దేవేంద్ర గౌడు దగ్గర నుంచి మొదలు పెడితే కేసీఆర్ వరకు. కేసీఆర్ని కాన్సన్ట్రేట్ చేసి చెప్పడంతో పాటు రోజు నా మీద నోరేసుకు పడేటువంటి ఒక పెద్ద మనిషి ఆయన పేరే పెట్టుకున్నాడు అనే విషయం మర్చిపోతున్నాడు అని కూడా మాట్లాడుతూ, ఈ విగ్రహ రాజకీయం చేస్తున్న వాళ్ళందరూ వెనకాల బీఆర్ఎస్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ప్రయత్నం చేస్తూ ఈ విగ్రహాన్ని తీసేస్తాము, ఏదో చేస్తామని చాలామంది మాట్లాడుతున్నారు, టచ్ చేసి చూడండి అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ వార్నింగ్ ఇచ్చే క్రమంలో ఆయన బీఆర్ఎస్ మీద దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు ఈ కుట్రని. కానీ అక్కడితో అయ్యేటట్టు కనిపించట్లేదు. అది సొంత పార్టీలోనే మొదలైంది. సొంత పార్టీలో మొదలైంది అనే దాన్ని ఆయన అర్థం చేసుకోవాలి. లేకపోతే వీళ్ళు నెమ్మదిగా అలా తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ నెమ్మదిగా అయితే అధిష్టానం నుంచి ఈయనకైతే సీరియస్గానే ఒక కాన్ఫిడెంట్ ఇది ఉంది, సిగ్నల్ ఉంది, నీ జోలికి రాము, నేను కదపం. సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా ఈ ఇష్యూస్ అన్నిటి కూడా మళ్ళీ సామ్యాల్ తుంగతుర్తి ఎమ్మెల్యే సామ్యాలు సీరియస్గా మీడియా ముందుకు వచ్చి ఆంధ్ర పెత్తనం ఏమిటి అన్నాడు. ఆంధ్ర పెత్తనం ఏమిటి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీకేం పని ఇక్కడ, మిమ్మల్ని అందరినీ గెంటేసాం కదా ఇక్కడ నుంచి, జూబ్లీ హిల్స్లో ఏమిటి, మీరు అందరూ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటే మెడపట్టి గెంటేసిన తర్వాత కూడా ఇంకా చూరు పట్టుకుని వేలాడతారు ఏమిటి అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. ఈ మాట్లాడుతున్నటువంటి క్రమం అంటే ఈ ఆర్గ్యుమెంటులో నుంచి ఆంధ్ర పెత్తనానికి స్వాగతం పలుకుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇంటిగ్రిటీని చంపేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అనే కామన్ శత్రువుని టార్గెట్ చేయడం కోసం ఎక్కువ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించింది. అంటే ఉమ్మడి శత్రువు కోసం ఐక్య సంఘటన కట్టడం అనే ప్రోగ్రాంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూటమితో కలిసి నడిచింది. షర్మిల గారు ఆవిడ విడిగా ప్రచారం చేసినప్పటికీ ఆవిడ ప్రచారం మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్ళింది తెలుగుదేశం మీడియానే. కాబట్టి తెలుగుదేశం పార్టీ భుజానికి ఎత్తుకుని ఆవిడని మోసింది అనేటువంటి ఒక నెరేటివ్ వచ్చేసింది జనాలకి. అలా ఇక్కడ కూడా అదే జరగబోతోంది. ఇక్కడ కూడా అదే ప్రమాదం జరగబోతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రమాదంలోకి ఎడుతోంది. ఈయన విన్యాసాలను ఆసరా చేసుకుని తెలంగాణ పార్టీ అంటే బీఆర్ఎస్ కావచ్చు, ఇంకేదైనా కొత్తగా పుట్టే పార్టీలు కావచ్చు, అవి సెంటిమెంట్ని రైజ్ చేయడం ద్వారా, తెలంగాణ సెంటిమెంట్ని రైజ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే ప్రమాదం ఉంది అనే ఒక కల్పన చేసి ఈ నెరేటివ్ని అధిష్టానం దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది వీళ్ళ వ్యూహం. అంటే ఇప్పుడు వేతావాత ఈ ప్రొఫెసర్ నాగేశ్వర ఇష్యూ పోయి రేవంత్ రెడ్డికి మెడ చుట్టుకునేటువంటి పరిస్థితికి దాపురిస్తుంది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఈ అన్ని అంశాలని ముందుకు లాక్కొస్తున్నారు.
అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో వాళ్ళంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఎవరు అని ఇక్కడ తర్వాత ఉన్నటువంటి ఇక్కడ ఒకటి భరద్వాజ్ గారు, ఇప్పుడు ఆంధ్ర హోంమంత్రి చెప్పేశారు, మేము అటువంటి ఆలోచన లేదు, అటువంటి ఏమీ లేదు, మాకు ఆ ప్రయత్నమే లేదు, ఇవన్నీ వస్తున్నటువంటి పుకార్లు ఏవి, అవును ఇవన్నీ ఫేక్ న్యూస్ అని వాళ్ళు అధికారికంగా ప్రకటించారు. అవును అయినా నాగేశ్వర్ గారి ఇష్యూని ఇంకా గోకడం ఉద్దేశం ఇదేనంటారా? అంటే వాళ్ళు ఇప్పుడు కేసులు గొడవ పక్కకు పెట్టేశారు. కేసులు పక్కకు పెట్టేసి ఒక తెలంగాణ మేధావిని ట్రోల్ చేయటం. అంటే నాగేశ్వర్ ఒక తెలంగాణకు పరిమితమైన మేధావేనా? తెలంగాణ మేధావులు మా గురించి ఎందుకు మాట్లాడతారు అని మొదలుపెట్టారు వాళ్ళు. ఓకే. అందుకని వీళ్ళు అవును తెలంగాణ మేధావే, దేని గురించి అయినా మాట్లాడతాడు ఆయన, కానీ ఒక ప్రాంతానికి చెందినవాడు కాబట్టి మేము ఓన్ చేసుకుంటాం, మేము సపోర్ట్గా నిలబడతాం అని నిలబడుతున్నారు అని మాట్లాడుతున్నారు. ఆ ప్రసంగాలు అంతా ఏదో నాగేశ్వరు ఈ ప్రకటనలు దీనికి లేవు, అవి ఎటో దారి తీసాయి. ఇదేనండి, అంటే ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఆంధ్ర పెత్తనము, ఆంధ్ర ఇన్వాల్వ్మెంటు, ఆంధ్ర ప్రాంతపు నాయకుల హై హ్యాండెడ్నెస్, ఈ పాయింట్స్ని కనుక లీడ్లోకి తీసుకొస్తే నాగేశ్వర్ విషయం అంశంలో పండుద్ది. అప్పుడు మీకు ఎన్టీఆర్తో లింక్ చేయడానికి ఒక ట్యూన్ దొరుకుతుంది. అప్పుడు ట్యూన్ చేస్తే ఈయన మొత్తం దానికి ఉపయోగపడుతున్నాడు, దీన్ని కొంచెం ముందుకు లాగి ప్రధానమంత్రి పర్యటనతో లింక్ చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డికి సింక్ చేయడానికి ఉంటుంది. అలాగే దీని వలన ఆయన తెలంగాణ సెంటిమెంట్ రైజ్ అవటానికి ఒక అవకాశం కల్పిస్తున్నాడు. ఓకే. దాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సమాధి తవ్వే ప్రమాదం ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలంటే ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డిని తప్పించి తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ సెంటిమెంట్ని బలంగా ఎత్తిపెట్టే నాయకుడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలి. ఈ నేరేటివ్లో కనుక ఒక కాగితం అధిష్టానానికి పెడితే బాగుంటుంది అన్న పద్ధతిలో సన్నివేశాన్ని అలా డిజైన్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. ఇది ప్రోగ్రామ్. చూద్దాం ఏం జరుగుతుందో. నాగేశ్వర్ ఇష్యూ ద్వారా బయలుదేరినటువంటి ఈ కార్యక్రమం రేవంత్ రెడ్డి వరకు తాకుతుందా, అధిష్టానానికి వెళ్తుందా, మరి కొన్ని రోజులు ఏం జరుగుతుందో వేచి చూద్దాం.